తిరుపతి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిలింగ్ సమావేశాన్ని నిర్వహించాలని వైసీపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు నామినేషన్ కోరుతూ కమిషనర్ను కోరారు. దీనిపై కమిషనర్ సరైన స్పందన తెలియజేయకపోవడంతో కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. మేయర్ శిరీష కమిషనర్ను సంప్రదించినా కమిషనర్ స్పందించలేదని ఆరోపించారు. అక్టోబర్ 4వ తేదీ రోజునే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. 25వ తేదీ సెప్టెంబర్న వైఎస్ఆర్సీపీ పార్టీ ప్యానెల్ తరపున 5 మంది సభ్యులతో నామినేషన్ వేయడానికి దాదాపుగా 30 మంది కార్పొరేటర్స్ అందరం కూడా ఇవాళ ఆథరైజ్డ్ ఆఫీసర్ని కలవడానికి మేము కార్పొరేషన్కి వస్తే ఆఫీసర్స్ ఎవ్వరూ అందుబాటులో లేకపోవడం, దాదాపుగా ఇప్పుడు ఒక గంట నుంచి ఇక్కడ వేచి చూసాం. గంట తర్వాత వచ్చి కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎలక్షన్స్ అనేది, అంటే డేట్ కూడా మెన్షన్ చేయకుండా ఆ లెటర్లో జస్ట్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ మీద మేము ఎలక్షన్స్ని వాయిదా వేస్తున్నాము అని కన్సర్న్డ్ ఆఫీసర్ కాకుండా వచ్చి మాకు అందజేయడం జరిగింది. సో రీజన్స్ అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ రీజన్స్తో చేయొచ్చు, కమిషనర్కే ఆ అథారిటీ ఉండొచ్చు. బట్ ఈ విధంగా ఒక పోస్ట్పోన్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మా కార్పొరేటర్స్ కానీ మా సభ్యులందరం కూడా అడుగుతున్నాం.